తెలంగాణ నేల మీద కాకతీయులు కట్టించిన శిల్పకళా వైభవానికి ఇంకొక అరుదైన గౌరవం దక్కింది. మన ములుగు జిల్లా అనంగానే ఆనాడు 2021లోనే దునియా దేశాలన్నీ ముక్కు నేలేసుకునేటట్టు రామప్ప దేవాలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు తెచ్చుకున్న కథ మన అందరికీ యాదుంది. ఇప్పుడు అదే రామప్ప గుడి పక్కనే ఉన్న పాలంపేట శివాలయానికి సుతం సెంట్రల్ సర్కారు జాతీయ వారసత్వ సంపదగా అధికారిక గుర్తింపునిచ్చింది. మరి కాకతీయ శిల్పుల చేతుల నుంచి పుట్టిన ఈ అద్భుత కట్టడానికి దక్కిన గౌరవమేంది, ఇక ముందు ఈ ఆలయం ఎట్లాంటి వెలుగులు చూడబోతాందో చూద్దాం పాండ్రి. మన ములుగు జిల్లా పాలంపేట చారిత్రక వైభవానికి నిలువెత్తు నిదర్శనమై నిలిచింది. గతంలో రామప్ప గుడి శిల్పకళా చాతుర్యంతో దునియా వారసత్వ సంపద కింద అవార్డు అందుకొని గ్లోబల్ మ్యాప్లనే మన తెలంగాణ పేరును సగర్వంగా నిలబెట్టింది. ఇప్పుడు ఆ రామప్ప గుడి చెంతనే ఉన్న పాలంపేట శివాలయానికి జాతీయ ప్రాధాన్యత హోదా దక్కుడు మన తెలంగాణ సంస్కృతికి దక్కిన అరుదైన గౌరవమే అనుకోర్రిగా. ఈ గుడి భూమిని పురాగ కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుంది. ఇక మీదట నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ పర్యవేక్షణలో ఉంటది ఈ గుడి. ప్రధాన గుడి చుట్టుపక్కల 8 ఆలయాలు ఉంటాయి. అలాగే చెరువు దగ్గర ఒక 4, విలేజ్ లో ఒక 4 ఆలయాలు ఉన్నాయి. ఇందులో మనకి 2 ఆలయాలను అంటే గొల్లాల గుడి ప్లస్ శివ తారకేశ్వర ఆలయాలను భారత పురావస్తు శాఖ వారు ఇవి తీసుకోవడానికి గత 2 నెలల కింద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మనకి ఇది గొల్లాల గుడి చూస్తే ఇది త్రికుట ఆలయం. ఇక్కడ 3 గర్భగుడులతో పాటు మనకి ద్వారం ఉంటుంది. ఇది త్రికుట ఆలయం. రామప్ప ప్రధాన దేవాలయం వచ్చి ఏకకూట ఆలయం. ఏండ్ల చరిత్ర ఉన్న గీ శివలింగాన్ని, ఈడ ఉన్న అపురూప శిల్పాలను రాబోయే తరాలకు భద్రంగా అందించేందుకే గీ నిర్ణయమట. ఒకప్పుడు ఓరుగలుని ఏలిన కాకతీయ రాజులు చెక్కించిన ప్రతి శిల్పం ఇయాల్టి దాకా మన గడ్డ మీదనే సజీవ సాక్ష్యాల లెక్క నిలిచే ఉన్నాయి. 2021వ సంవత్సరంలో రామప్ప రుద్రేశ్వర గుడికి లభించిన యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తర్వాత మళ్ళీ అంతటి అద్భుతమైన గుర్తింపు పాలంపేట పరిధిలున్న ఈ పురాతన గుడికే లభించింది. ఈ సుప్రసిద్ధమైనటువంటి రామప్ప దేవాలయం మనకు 2021లో యునెస్కో గుర్తింపు రావడం మనకు చాలా ఆనందకరం. మరియు ఈ చుట్టూ కూడా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో ఈ రామప్ప దేవాలయం సమీపంలో గొల్లగుడి అని త్రికుటాలయం ఉన్నది. ఈ త్రికుటాలయం కూడా మనకు జాతీయ సంపదగా రావడం చాలా ఆనందకరం. ఇది మార్చిలో మనకు 2026 మార్చిలో మనకు దీన్ని ప్రతిపాదన పంపారు. ఇప్పుడు మనకు ఈ జాతీయ సంపదగా మనకు గుర్తింపు వచ్చింది. కాబట్టి మనకు చుట్టూ ఉన్న దేవాలయాలు కూడా అభివృద్ధి చేసి వాటి యొక్క శిల్ప సంపదను అందరికీ భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాను. జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడం లెక్క గుర్తించి సెంట్రల్ సర్కారు పురావస్తు శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసుడు తెలంగాణ చరిత్రలోనే ఒక మంచి ముందడుగు. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ఈ ఆలయ బాధ్యతలను తీసుకుని చేయబట్టి నిధుల కొరత లేకుండా దునియా ప్రమాణాలతోని ఆలయ పునరుద్ధరణ పనులైతే ఇక అంతేకాదుల్లా ములుగు జిల్లా టూరిజం రంగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవచ్చు. ఈ శివతారకేశ్వర ఆలయాన్ని మరియు గొల్లాల గుడిని రెండింటిని పురావస్తు శాఖ గుర్తించడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మరియు గుడి యొక్క నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. రామప్ప పరిసర ప్రాంత ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కీర్తి కిరీటంలా మరో మెరిసే వజ్రం వచ్చి చేరింది అనుకోండిగా. కాకతీయుల కాలం నాటి అద్భుత ఇంజనీరింగ్ టెక్నాలజీ తోటి ఎన్నో ఏండ్ల సంధి చెక్కు చెదరకుండున్న పాలంపేట శివాలయం ఇప్పుడు జాతీయ వారసత్వ సంపద లెక్క మారింది. మొత్తం మీద మన తాతలు ముత్తాతలు మనకిచ్చిన గీ గుళ్ళు కట్టడాలు ఇక మీద జాతీయ స్థాయి రక్షణల మరింత పైలంగా విశ్వవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు తయారుగున్నాయి పోన్రిగా.